ఇవాళ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోయి మీ యొక్క ఓటును తప్పకుండా వేసి రావాలి. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే, నేను వేసి రాకపోతే ఏమవుతుందిలే, నా ఒకటే ఓటు కదా అనే అట్లాంటి భావనలోకి వెళ్ళకండి. తప్పకుండా పోయి ఓటు వేసి రావాలి. ఎందుకంటే మీ ఒక్క ఓటుతోనే దేశ భవిష్యత్తు నిలబడి ఉంటుంది. మన ప్రధాని ఎవరు అనేది మీ ఒక్క ఓటుతోనే తేలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఓటు. తప్పకుండా ఓటు వేసి రావాలి. మన ఆయుధం అది. మన జీవితంలో మన జీవితానికి ఒక ఆయుధం ఏందయ్యా అంటే ఈ ఓటు తప్ప మరొకటి లేదు. తప్పకుండా ఓటు మాత్రం వేసి రావాలి. నేను ఓటేయకపోతే ఏం కాదు, నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే, ఇట్లాంటి ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకుండా తప్పకుండా పోయి ఓటు వేసి రావాలి. ఎందుకంటే ఇవాళ మీరు వేసే ఓటు రేపు ప్రొద్దున మీ పిల్లల భవిష్యత్తు మీద, మీ ఇక తరతరాల వాటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని చెప్తున్నా. ఇకపోతే ఓటరు మెచ్చే 17 మంది ఎవరో, ఓటరు మెచ్చేటువంటి 17 మంది అభ్యర్థులు ఎవరో, మరి ఆ 17 మంది ఎవరు గెలవబోతున్నారనేది ఇక మనకు నెక్స్ట్ మంత్ జూన్ మొత్తానికి 4వ తారీఖున తెలవబోతుంది. జూన్ 4వ తారీఖున ఇక లోక్సభ అభ్యర్థుల భవిష్యత్తు భవితవ్యం పైన ఓటర్ల తీర్పు నేడే. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా పోలింగ్ అంట. ఇక ఆధిక్యం కొనసాగించాలన్నటువంటి పట్టుదలతో కాంగ్రెస్ ముందుకు పోతుంది. పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్నటువంటి బీఆర్ఎస్, ఇక మెజార్టీ స్థానాలను లక్ష్యంగా ఎంచుకుంటున్నటువంటి బీజేపీ, ఇక ఆద్యంతం ఆసక్తికరంగా రాష్ట్రంలో లోక్సభ సమరం ఒక రకంగా కొనసాగుతుంది. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా ఒక యుద్ధాన్ని తలపిస్తూ ఓట్ల ప్రక్రియ మాత్రం చేపడుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించబోతున్నటువంటి ప్రధాన పార్టీలు. ఇకపోతే సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి దోమలగూడ ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్తూ ఇక తాము పోస్టల్ బ్యాలెట్లో ఓటేశామంటూ ఇక సీరా గుర్తు చూపుతున్నటువంటి సిబ్బంది. మొత్తానికి సిబ్బంది టోటల్గా ఇక సెంటర్లోకి వెళ్తున్నారు సామాగ్రి మొత్తం తీసుకొని. ఇకపోతే లోక్సభ నియోజకవర్గాలు 17, మొత్తం లోక్సభ నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 17 ఉంటే మొత్తం అభ్యర్థులు వచ్చేసి 525 మంది అభ్యర్థులు నిలబడ్డారు. ఇకపోతే ఇందులో మహిళలు 50 మంది, పురుషులు 475 మంది. గరిష్టంగా సికింద్రాబాద్లో ఎక్కువగా పోటీలో ఉన్నది సికింద్రాబాద్ నుండి 45 మంది. కనిష్టంగా ఇకపోతే ఆదిలాబాద్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అత్యధికంగా అంటే సికింద్రాబాద్ నుండే పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు. మొత్తానికి ఇక బరిలో ఇలా ఉన్నటువంటి అంశాలు ఇక ఎవరు అనేది ఇక మనకు ముందు తెలియబోతుంది. ఇకపోతే నేడు కొడంగల్లో ఓటేయనున్నటువంటి సీఎం రేవంత్, ఇక చింతమడకలో కేసీఆర్, ఇకపోతే బర్కత్పురాలో ఇక కిషన్ రెడ్డి వేయబోతుండు ఓటు. చింతమడకలో కేసీఆర్, ఇకపోతే కొడంగల్లో మొత్తానికి రేవంత్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు కూడా ఓట్లు వేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కీలక పోరు నేడే. ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైనటువంటి పోరు అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏపీలో. అక్కడ కూడా ఓటింగ్ ప్రక్రియ ఈరోజే 13వ తారీఖునే. ఇక పోలింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయట. అసెంబ్లీకి 2387 మంది పోటీలో ఉంటే ఇక లోక్సభకు 454 మంది. 25 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 454 మంది ఉంటే 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చూడురి, 525 మంది ఉన్నారు బరిలో. అంటే ఇంత అక్కడికి మన స్థానాలు తక్కువ, మన దగ్గర అభ్యర్థులు ఎక్కువ. వాళ్ళ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, అభ్యర్థులు చాలా తక్కువ ఉన్నారు. ఇక ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు, ప్రత్యర్థి పక్షంలో అసంతృప్తులకు గాలం, కార్యకర్తలకు బూతుల వారీగా అధిక ఓట్లు వేయించే లక్ష్యం.
మొత్తానికి కార్యకర్తలు బూతుల వారీగా అధిక ఓట్లు వేయించేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నారు. పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో ఇక లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులైతే ఇక నిలబడ్డటువంటి అంశం ఇవాళ ఏం జరగబోతుందో. ఇక ముఖ్యమంత్రి ఆట విడుపు రేవంత్ రెడ్డి మొత్తానికి ఆటలతోని జనాన్ని మభ్యపరిచే ప్రయత్నం చేస్తుండు. ఇక్కడ ఫుట్బాల్ ఇదేంది ఏమో ఆట ఆడుతున్నాడుగా. కొద్ది రోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ కొన్ని రోజులుగా మొత్తం ప్రచారాల మీద పడ్డాడు కదా, కొంచెం అట్లా సానుకూలత దొరుకుతుందనేటువంటి అంశం మీద ఫుట్బాల్ ఆడిండట మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. పోలింగ్కు సర్వం సిద్ధం. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్. 13 సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల దాకానే ఓటింగ్ ఉంటుంది. ఇక మిగతా సెగ్మెంట్లలో మాత్రం 6 దాకా ఓటింగ్ జరిగేటువంటి అంశం అయితే ఉంది. ఇకపోతే వర్షం ఈదురు గాలులతో కొన్ని చోట్ల ఇబ్బంది పడిన ఎన్నికల సిబ్బంది. అయితే నిన్న కొంత ఈదురగాళ్ళు, వర్ష భావన, ఉరుములు, మెరుపులు ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి ఎన్నికల సిబ్బంది కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డా కానీ మొత్తానికి సర్వం సిద్ధమైపోయింది. ఇక ఓటర్ల స్వరూపం పురుషులు వచ్చేసి 1,65,28,366 మంది ఉండగా మహిళలు 1,67,1,192 మంది ఉన్నారు. ఇక ఇతరులు 2,760 మంది. మొత్తం ఓటర్లు వచ్చేసి 3,32,318. ఇది ఓటర్ల సంఖ్య. ఇది ఇట్లా ఉంటే ఓట్ల వానకు ముందు గాలివాన. రాష్ట్రంలో ఓట్ల వానకు ముందు గాలివాన సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీభత్సం సృష్టించినటువంటి వర్షాలు. ఇక కూలిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, పిడుగుపాటుతో 3 మృతి. నేడు 20 జిల్లాలకు మొత్తానికి వర్ష సూచన. ఓట్ల కంటే ముందే మొత్తానికి ఈదురుగాలతో కూడినటువంటి ఈ వర్షం వచ్చేసింది. ఓట్ల వర్షం కాదు, ఏకంగా ప్రకృతి వైపరీత్యాలు చూపించేసింది. ఇక కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుడివాడ ప్రవాహానికి ఇక తెగిపోయినటువంటి తాత్కాలిక మట్టి కట్ట. వాన బీభత్సంగానే పడింది, ఏకంగా మట్టి కట్టన కొట్టుకుపోయింది. భారీ వర్షమే. నేడు వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇవాళ కూడా వర్షం ఉందట. ఇక బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య. బెట్టింగ్కు బానిసైనటువంటి కుమారుడి హత్య. నిద్రిస్తుండగా తలపై రాడుతో కొట్టిన తండ్రి. బెట్టింగ్కు బానిస అయిపోయిందట. తండ్రి కుమారుడిని చంపి పారేసిండు. 2 కోట్లు పోగొట్టాడని ఘాతుకం. ఇక మృతుని భార్య గర్భిణి. తన భార్య ఆల్రెడీ గర్భిణి, పెళ్ళయిందట. పెళ్ళైన తర్వాత ఇగో ఈ బెట్టింగ్ వ్యవహారాలలో పడి దాదాపు 2 కోట్ల వరకు కూడా పోగొట్టిండట. ఇంత తండ్రి తీసుకొచ్చి మంచిగా రాడందుకొని నెత్తి మీదకి కొడితే చచ్చిపోయినట్టు. ఇక మృతుడు ముఖేష్ కుమార్. ఇది చిన్న శంకరంపేటలో జరిగినటువంటి ఘటన. ఈ బెట్టింగ్ల వల్ల చాలామంది కూడా చనిపోతున్నారు. అసలు ఈ బెట్టింగ్లే మన పానానికి వచ్చినాయి. బెట్టింగ్లే జనాల. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక ఎందుకంటే ఎన్నికలు ఇవాళతో కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి ఇక రేపటి నుండి మరి ఏం వార్తలు మోసుకొస్తుంది, మరి అందాల బొమ్మ ఎట్లా ప్రింట్ చేసుకొస్తుందో కానీ ఇవాళ మాత్రం ఏం వార్తలు వచ్చినాయో. మరి రేవంత్ రెడ్డి గురించి ఏమన్నా రాసిందా ఇవాళ? మరి ఫుట్బాల్ ఆడేది మంచిగానే రాసుకొచ్చింది కదా. ఇవాళనే పోలింగ్. రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అంటే 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటల దాకానే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక లోక్సభ స్థానాలు మొత్తం 17. అది ఇక 10 ఏళ్ళ వర్సెస్ ఇక 100 రోజుల పాలన. ఇక రేవంత్ రెడ్డి పాలన. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం అంతా ఈ అంశం చుట్టే తిరుగుతుందట. 10 ఏళ్ళ పాలన, 100 రోజుల పాలన, ఈ అంశం చుట్టే తిరుగుతుందట. రాష్ట్రంలో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అంతా ఇదే వ్యవహారం. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు, 100 రోజులలో మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మరి ఓట్లు ఏటేయాలి, మరి ఎవరికి ఓటేయాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చక్కర్లు కొడుతుందట.
ఇక కాంగ్రెస్ 100 రోజుల పాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీ అటాక్. 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని కూడా ఇక కౌంటర్ అటాక్ చేసినటువంటి కాంగ్రెస్. ఇక రాజ్యాంగం రిజర్వేషన్ల అంశం పైన బీజేపీని ఇరుకున పెట్టినటువంటి రేవంత్ గ్యారెంటీలు 30,000 ఉద్యోగాలు, రైతు భరోసా 30,000 ఉద్యోగాలు. ఈ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే. వాటిని తీసుకొచ్చి ఈ మహాత్ముడు మళ్ళా నేనే ఇచ్చినానని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇకపోతే ఫ్రీ బస్ జర్నీ, 500 సిలిండర్ లాంటి స్కీములతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడతాయని నమ్మకం. ఈ ఫ్రీ బస్సుతోనే అసలుకే ఓట్లు పడాయి. ఉన్న ఓట్లు దరిద్రం. ఎందుకంటే ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలు లేనిపోని కష్టాలు పడుతురు. ఆ పైసలు పెట్టినప్పుడన్నా బ్రహ్మాండంగా బస్సులో పోయారు, హ్యాపీగా కూర్చున్నారు, వచ్చారు తప్ప ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుండి సిగలు పట్టుకోవడం, కొట్టుకోవడం తప్ప ఇంకో పరిస్థితి లేదు అలా. ఇక 500 సిలిండర్ అంటావా, అది ఎంతమందికి వచ్చిందో అది తెలియదు. కొందరికి వచ్చిందంట, కొందరికి రాలేదట. కొందరికి 500కు అసలు సిలిండర్ ఆ డబ్బులు తీసుకున్నారు, కానీ కొందరికి బ్యాంకులో అమౌంట్ కూడా పర్లేదనేటువంటి మాటలు కూడా వినిపించినాయి. 500 సిలిండర్ ముచ్చటనే లేదు ఎక్కడ పోయినా కానీ కొన్ని చోట్ల. హైదరాబాద్లో హైటెన్షన్ ఇక కేబుల్కు మంటలు. హైదరాబాద్లో హైటెన్షన్ కేబుల్కు మంటలు తగిలినాయట. కొన్ని నిమిషాల్లోనే రాయదుర్గం ఇక మియాపూర్ ఫీడర్ ఇక ట్రిప్ అయిపోయిందట. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన కరెంటు. యుద్ధ ప్రాతిపదికన స్పందించిన సిబ్బంది. ఇక ప్రత్యామ్నాయ మార్గాల్లో కరెంటు పునరుద్ధరణ. ఎన్నికల ముందు రోజే ఘటన జరగడం పైన అనుమానాలు జరుగుతున్నాయి. ఇక మొత్తానికి బరి తెగించినటువంటి దుర్మార్గులంటూ డిస్కమ్ ట్వీట్. ఇక దర్యాప్తునకు ఆదేశించినటువంటి ట్రాన్స్కో జెన్కో సిఎండి రిజ్వీ. ఇకపోతే ప్రమాదమా ఇక కుట్ర అనే కోణంలో పోలీసుల విచారణ. ఈ ఎన్నికలకు ముందే ఈ మంటలు చెలరేగడం పైన ఇది ఎన్నికల్లో భాగంగా జరిగిందా, మరి ఇంకేమన్నా ఇక రాజకీయంగా కుట్రన అనే ఆలోచనలో పోలీసులు విచారణ చేపడుతున్నారట. మొత్తానికి హైదరాబాద్లో హైటెన్షన్ కేబుల్కు మంటలు తగిలినాయి. ఇక అర్హత లేనోళ్లతో ఐసీయూ డ్యూటీలు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కొనసాగుతున్నటువంటి దందా. కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి వ్యవహారాలు చాలా మట్టుకు చెలరేగుతున్నాయి. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అర్హత లేనోళ్ళతో ఐసీయూ డ్యూటీలు చేపిస్తున్నట. ఐసీయూలోనే ఏకంగా అర్హత లేనోళ్ళతోటి. ఇక గుట్టుగా డిహెచ్ఓలతో ఇక సెటిల్మెంట్లు. మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు. కార్పొరేట్ల కక్కుర్తికి ఇక రిస్కులో పేషెంట్ల ప్రాణాలు. నష్టపోతున్న రీజనల్ ఎంబీబీఎస్ డాక్టర్లు. ఇంత దరిద్రమా? అరే నీ అమ్మ, ఇంకేదైనా కూలి పనుల్లో ఇంకేదైనా వేరే పనులలో జాయిన్ కండ్రా, చదువు రాని ఎదవలారా. గీ వైద్య విషయంలో గీ ప్రాణాలు కాపాడే విషయంలో దొంగ డాక్టర్లు వచ్చి ఏం బీకుదామని వచ్చిండ్రా ఇళ్ళకు మీరు? దరిద్రం నా కొడుకులారా మీరు. అడ్డమైన సర్టిఫికేట్లు, డ్యూటీలు, అర్హత లేనోళ్ళు ఏం చేయనీకి వచ్చిండ్రా మీరు? జనాల పానాలతో ఆడుకుంటారా మీరు? ఒక్కొక్కరిని నడి రోడ్డు మీద ఉరిదీయాలి ఇట్లాంటి నా కొడుకులని, దొంగ నా కొడుకులని. ఇంకా ముఖ్యంగా ఈ దొంగ నా కొడుకులను పెట్టుకున్న హాస్పిటల్స్ కూడా, ఆ హాస్పిటల్స్ ఏముంటాయో హాస్పిటల్లో నా కొడుకుల్ని కూడా ఈడ్స్కొచ్చి రోడ్డు మీద వాడేస్తా అన్నాలి దొరకబట్టి. దరిద్రపు నా కొడుకులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఇక పిడుగుపాటుతో 3 మృతి, 4కి గాయాలు. వడ్ల కుప్పల వద్ద తాత మనవళ్ళ పైన, నర్సరీ వద్ద కూర్చున్నోళ్ళ పైన ఇక పడ్డటువంటి పిడుగులు. మొత్తానికి పిడుగులు పడడంతో వర్షంతో పలు చోట్ల పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు. వారం పాటు వర్షాలుంటాయన్నటువంటి ఐఎండి. ఇకపోతే ఎల్లో అలర్ట్ జారీ. ఇక వడ్లు తడిసిన కొనండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వడ్లు తడిసినా కొనాలనే ఆదేశాలు జారీ చేసినావు, కానీ కొన్ని చోట్ల వడ్లు తడిసినా కానీ కొనట్లేదట. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి? ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ పెడితే వాళ్ళు ఏదన్నా ఫోన్ చేసుకుంటారు. మరి వడ్లు కొంటలేరని వాళ్ళు ఫోన్ చేస్తారు. మరి ఎవరికి ఫిర్యాదు చేయాలి? కొనకపోతే అధికారులు కొనకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఆందోళన వద్దు, అండగా ఉంటామని రైతులకు హామీ ఇచ్చిందట మన రేవంత్ సర్కారు, మన రేవంత్ రెడ్డి. ఏదో ప్రియాంక గాంధీ వచ్చినట్టున్నది. దేశ సంపదను 4గురికే దోచిపెట్టిండు. ప్రధాని మోదీ పైన ప్రియాంక గాంధీ ఫైర్. 10 ఏళ్లలో వారణాసిలోని ఒక గ్రామం సందర్శించలే. ప్రియాంక ఫైర్ అయిపోతుంది. 10 ఏళ్లలో 4గురికే దోచిపెట్టిండట. దేశ సంపద మొత్తం 4గురికే ఇచ్చిండట 10 ఏళ్లలో. ఇక కాంగ్రెస్ వాళ్ళ సంపద, కాంగ్రెస్ వాళ్ళ పాలన ఇట్లా ఉంటుంది. పోస్టర్లు అయితే గట్టిగా వారేసారు. ఏం లేదు, పోస్టర్లకు పోజులు ఇవ్వడం,
జనాన్ని ఆగం చేయడమే తప్ప ఇంకొకటి లేదు. ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చినాయో చూస్తాం. ఇక రాహుల్ వయసు ఎంతో కాంగ్రెస్కు అన్ని సీట్లు రావు. రాహుల్ వయసు ఎంతో కాంగ్రెస్కు అన్ని సీట్లు రావు అంటూ ఇండియా కూటమిని ఇక కలిపింది అవినీతే. ఇక టీఎంసీ పాలనలో అవినీతికి కేంద్రంగా పశ్చిమ బెంగాల్. రాహుల్ ఏజీ ఎంత ఉందో గన్ని సీట్లు కూడా కాంగ్రెస్కు రావట. క్రికెట్ అసద్ ఇక ఓటే ఇదేంటిది, కోటి తరలిస్తూ కారు బోల్తా అని అమ్మ, ₹1,00,00,000 తరలిస్తురట కారులో. ఆయన కారు బోల్తా పడింది. ప్రమాదానికి గురైన కారులో లభించిన నగదు బ్యాగులు. ఖమ్మం జిల్లాలో పోలీసుల్ని తప్పించుకొని వెళ్తుండగా నగదు సీజ్. 2 అరెస్టు. మెదక్ జిల్లాలో 88.43 లక్షల పట్టివేత. మధుయాష్కి ఇంట్లో తనిఖీలు కూడా చేపడుతున్నారట. మధుయాష్కి ఇంట్లో ఇట్లా ఉన్నది కథ. ఇక ఓటే అడగట్లే పలు కాలనీ వాసులు ఎదురుచూపులు. అందరికీ అందని ఎన్నికల తాయిలాలు. అయ్యో, కొంతమందిని ఓట్లే అడగలేదట, తాయిలాలు కూడా అందలేదట. మరి వాళ్ళు ఓటు వేయాలన్నా ఇంటి దగ్గరనే ఉండాలన్నా? మరి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోతే ఇక వాళ్ళు ఓటు వేయడానికి కూడా పోరు. ఇప్పుడు ఓట్లు వేయడం అనేది డబ్బులు ఇస్తేనే పోవాలి అనే పరిస్థితికి వచ్చేసింది. డబ్బులు ఇస్తేనే ఓటు వేయడానికి పోవాలి అన్నట్టు అయిపోయింది. ఇక పక్క కాలనీలో ఇస్తున్నారేమోనని ఆరా. రాత్రి వరకు నేతల చుట్టూ ప్రదక్షిణలు. ఇక పైనుంచి వచ్చినా పంచట్లేదని ఆగ్రహం. ఖమ్మంలో ఓటుకు 500 కొందరికే ఇచ్చిరట. ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన. అవ్వా, ఈ పైసల గోలయ్యేందిరా భయ్. ఈ పైసలు ఆశ పెట్టి జనాలను మొత్తం సోమరిపోతులను తయారు చేసారు. ఓటుకు వేలాయే. నేడు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నేడు. ఇక దారులన్నీ ఏపీ వైపే. ఓటు వేసేందుకు పట్నం వదిలి పల్లెకు పయనం. మొత్తం ఏపీ వైపు వెళ్ళిపోతురట, పట్నాన్ని విడిచిపెట్టి. హైదరాబాద్ నుంచి ఏపీ తెలంగాణ పల్లెలకు జనం. ఇక ఎన్జీబీఎస్ నుంచి ఆంధ్రాకు 590 ప్రత్యేక బస్సులు. ఇక పతంగి కోర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కూడా వాహనాల రద్దీ. ఎవరి ధీమా వారిదే. 14 లోక్సభ సీట్లు తమవేనంటున్న కాంగ్రెస్, తమకు డబుల్ డిజిట్ ఇక పక్క అంటున్నటువంటి బీజేపీ. ఇకపోతే ఉనికి కాపాడుకునేందుకు శ్రమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్లో ముందున్నటువంటి కాంగ్రెస్. ఇది రాసుకొస్తుంది. ఇటు ఆంధ్రజ్యోతి అయినా, అటుపోతే వెలుగు దినపత్రిక అయినా, ఈ రెండు కూడా కాంగ్రెస్కు డప్పు కొట్టేటువంటి పత్రికలు. ఇక అది తెలవందేమున్నది. ఇక దేశమంతా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. అగ్నివిత్ పథకం రద్దు. ఏకనన్న దేశమంతా 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ అంట. కేజ్రీవాల్ 10 గ్యారెంటీలు అప్పు. ఇక విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు విఫలం. ఇది కేజ్రీ నా అరెస్టుతో అప్ బలపడింది. ప్రధాని రేసులో లేను కేజ్రీ చెప్తున్నటువంటి మాట. దేశమంతా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ అట. ఇక బెట్టింగ్కు బానిసైన కొడుకు, ప్రాణం తీసిన తండ్రి. గాలిబాన బీభత్సం. ఏపీలో వైసీపీ ఫేక్ ప్రచారం. అట. చంద్రబాబుపై డీప్ ఫేక్ వీడియో. ఇక దిగజారుడు రాజకీయం. టీడీపీ అధినేత వీడియో మార్ఫింగ్ కట్. ఇక ఫేస్లతో అసత్య ప్రచారం. వీడియో తనది కాదని బాబు ఖండన. మొత్తానికి ఖండన చేశాడట ఎక్స్లో. ఇక ఒరిజినల్ వీడియో పోస్ట్. పీఓకేలో జనాగ్రహం. పీఓకేలో జనాగ్రహం. ఎస్ఐ మృతి, 78 మంది పోలీసులకు గాయాలు. కరెంటు ఛార్జీలపై భగ్గుమన్న పౌరులు. ఇక గోధుమ పిండిపై రాయితీకి జనం డిమాండ్. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులపై రాళ్లతో దాడి. ఇంటర్నెట్ బంద్. ఇక పీఓకే వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు. ఇది ఎట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోరు అయితే కొనసాగుతుంది. నమస్తే తెలంగాణలో కూడా ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. తెలంగాణ విముక్తికి పిడికిలి బిగించాలి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. తెలంగాణ విముక్తి చెందాలి అంటే, ఈ దొంగ పాలన నుండి విముక్తి చెందాలంటే పిడికిలి బిగించాలి. వడ్లు కొనకపోతే ఓట్లేయం. ఇగో ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రోడ్డు మీద రైతులు ఇట్లా ధర్నా చేయాలి. వడ్లు పండియడం ఒక ఎత్తు, అమ్మడం ఇంకో ఎత్తు అయిపోతుంది. వడ్లు అమ్ముకోవడానికి కూడా పాపం ఇగో తిండి తికాన లేక రోడ్డు మీద కూర్చునే పరిస్థితి. ఇక రైతులను కూడా ఆదుకోవాలరా. ఎవరు ఆదుకోవాలి చెప్పుర్రి? దొంగ నాయకులు దొంగ ఓట్లు వేయించుకొని ఏసీల రూమ్లలో పండబడితిరి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది?
ఇక వడ్లు ఎత్తి ఉంటే బతికేటోళ్ళు, వడ్లు ఎత్తి ఉంటే బతికేటోళ్ళట. అరెరెరే, పిడుగుపాటుతో చనిపోయారాయా. అకాల మరణం ఎవరి